ఈ బంగారం అనేది చాలా మందికి అచ్చిరాదంటారు. అందరికీ అచ్చిరాదు అంటారు. మరి ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదనని ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉంటాయి. ఖచ్చితంగా ఉందండి. మంచి ప్రశ్న ఆ! అడిగారు. మనం బాగా మొదట్లో ఒక ఇంటర్వ్యూ చేసాం. దాంట్లో నేను మాట అన్నాను. ఒక్కొక్కడికి బంగారం సూట్ కాదండి. పెట్టుకున్నా కూడా అవును. పడిపోతుంది, కరెక్ట్. అవును. జారిపోతుంది, ఎక్కడైనా అవును. పెట్టి మర్చిపోతారు, లేకపోతే అవును. ఎవరైనా దొంగిలిస్తారని. నాకే స్వయంగా జరిగిందది. ఆహా! ఆ! అది పడదు చాలా మందికి. అస్సలు పడలా. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి రియల్ ఎస్టేట్ పడనటువంటి వాడు అదే వ్యాపారం కింద ఎంచుకుంటే వాడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా దాంట్లో ఏమి సార్థకత ఉండదు. ఓకే. అలాగే ఒక్కొక్కడికి బంగారం డబ్బు రూపేణా మారదు. అటువంటి వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యకూడదు. ఓకే. ఇది వారి వారి జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇది కేవలం నక్షత్రాలను బట్టో, రాసుల బట్టో మనం చెప్పడం కన్నా ఓకే. జాతకాధారితంగానే చెప్తాం. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చాలామంది అడుగుతారు. అవును. మన జాతకంలో ధనస్థానము, భాగ్యస్థానము, కర్మస్థానాదులు కొన్నుంటాయి. అంటే జీవితంలో వీడు సంపాదించింది దేని మీద పెడతాడు, దేని మీద నిలబడుతుంది అనేటువంటిది జాతకంలో తెలిసిపోతుంది. ఓహో! అందుకనే గురువుగారు మేము ఏమి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అడిగినప్పుడు ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అని కొంతమంది అడుగుతారు. ప్రాపర్టీలు కొనొచ్చా? హ్మ్. లేపోతేనేమో బంగారం కొనొచ్చా? లేపోతే ఏమి లేదు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చా? అని రకరకాలుగా అడుగుతారు. అప్పుడు ఓకే. వాళ్ళకి అదే చెప్తాం. నీ ఫలానా స్థానం ధనస్థానమో, చతుర్థ స్థానమో, దశమమో, లగ్నమో ఫలానా అలా ఉంది కాబట్టి మీరు దీని మీద పెట్టుబడి పెట్టొచ్చు. దాని మీద నిలబడుతుంది. ఓకే. ఒక్కొక్కడికి ఇల్లు నిలబడే యోగం ఉండదు జాతకంలో. వాడు అవును. ఎంత ఇల్లు కట్టుకున్నా ఆ ఇళ్ళన్నీ అమ్మేస్తాడు. లేదు ఇల్లు కొనుక్కుంటాడు. కానీ ఆ ఇంట్లో ఉండే యోగ్యత వాడికి ఉండదు. హ్మ్. ట్రాన్స్‌ఫర్‌లు అయిపోతూ ఉంటాయి. పలానా చోట సొంత ఇల్లు ఉంటుంది. కరెక్ట్. కానీ వీళ్ళు మాత్రం అద్దింట్లోనే తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే జాతకపరమైనటువంటి విషయాలు. అందువల్ల ఈ బంగారం ఇన్వెస్ట్‌మెంట్ కూడా అందరికీ సూట్ కాదు. ఓకే. కాబట్టి ఇది జాతక పరంగానే వారు వెళ్ళాలి. రైట్. కొంతమందికి ఇంకో లోహం, కొంతమందికి ఇంకో ఇంకో లోహం. లోపం. ఓకే. ఓకే. అట్లాగే గురుగారు వెండి. అంటే వెండి గూడా పరుగులు పెడుతుంది ఆ! చూసాం మనం. ఆ! అయితే వెండి గూడా చంద్రుడితో సంబంధించింది. అట్లాగే చంద్రుడు మనఃకారకుడు అని. డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు, మానసిక సమస్యలతో బాధపడేవాళ్ళు వెండిని ధరిస్తే మంచిది అంటారు. నిజమేనా? ఇది అట్లాంటిదేమన్నా ఉందా? ఒకందుకు నిజమే. ఓకే. పూర్వకాలంలో గూడా కాశీ క్షేత్రంలో మనకి చంద్రేశ్వర మహాదేవ్ అని ఒక దేవాలయం ఉంటుంది. ఓకే. అది సంకటామాత గుడి పక్కనే ఉంటుంది. ఆ ఓకే. చంద్రేశ్వర మహాదేవ్ దగ్గర చంద్రకూపం ఉంటుంది. ఈ చంద్రకూపంలో ఉన్నటువంటి నీటిని తీసుకెళ్ళి ఈ చంద్రేశ్వర మహాదేవ లింగం వెండితో చేయబడి ఉంటుంది. ఆ వెండితో చేసినటువంటి శివలింగాన్ని ప్రతినిత్యం అభిషేకించడం ద్వారా మానసికమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. పిల్లల్లో ఆటిజం ఉంటుంది. హ్మ్. ఆ ఆటిజం ప్రాబ్లమ్స్ తగ్గడం. అలాగే కొంతమందికి మానసిక వైపరీత్యాలుంటాయి. ఆ మానసిక దౌర్బల్యత ఇవన్నీ కూడా అలా చేయడం వల్ల తగ్గుతాయి. హ్మ్. లేదు అంటే వెండితో చేసినటువంటి శివలింగాన్ని ప్రతిరోజు అభిషేకించడం ద్వారా కూడా ఈ రకమైనటువంటిది తగ్గుతాయి. ఓకే. అయితే ఇది కేవలం అర్చన విషయంలో ఎందుకు చెప్పారు అంటే ప్రతి ఒక్కరూ వెండిని ధరించేటువంటి స్థితి ఉండకపోవచ్చును. ఇప్పుడు గతంలోను అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో గూడా. అవును. వెండి ధారణ చేయడం కూడా చాలా మంచిదే. హ్మ్. మీరన్నట్టు అది మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని వాటిని నివారించి మనకి ఏదైనా సమతుల్యతని ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే స్టోన్స్ గూడాను. ఓకే. రత్నధారణ కూడా దానికే పనిచేస్తుంది. హ్మ్. ఏదైనా గ్రహం అనుకూలించకపోయినా అవును. లేదా అనుకూలించేలా చెయ్యాలి అన్నా రత్నధారణ, రుద్రాక్ష ధారణ కూడా చాలా ముఖ్యం. అవును. అలాగే మనం వేసుకునేటువంటి బంగారము, వెండి, ప్లాటినము లేదా ఇంకా రకరకాలైనటువంటివి కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడతాయి. ఓహ్! ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం కాపర్, రాగి. రాగి గూడా నెక్స్ట్ గోల్డ్ అంటున్నారిప్పుడు. దానికి గూడా మార్కెట్ వచ్చేసింది. అది స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతుంది. అవుతుంది. ఇప్పుడు షాపుల్లోకొచ్చేసింది. హ్మ్. రాగి కడ్డీలు అని అమ్ముతున్నారు. రూ. 2500 కడ్డీ. అవును. అలా అమ్ముతున్నారు. అవును. ఈ రాగికి ఏంటి? రాగి ధరించడం గూడా జ్యోతిష్య పరంగా ఏమన్నా ఉంటుందా? రాగి ధారణ అనేటువంటిది శరీర సమతుల్యతకి చాలా ముఖ్యము. మీరు ఓకే. ఉత్తరాది గనక వెళ్లారనుకోండి, ఉత్తరాది వాళ్ళు వెండి బ్రాస్లెట్ వేసుకుంటారు. కంకణాలు ధారణ చేస్తారు. రాగి కంకణం వేసుకోవడం కూడా చాలా మందిలో అవును. చూడొచ్చు. అవును. అవును. రాగి శరీరంలో ధరిస్తే ఏంటంటే, ఈ కాపర్ ఈజ్ ఎ ప్యూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే. అది ప్యూర్ ఎలక్ట్రిసిటీని మనకి కండక్టర్ కింద పనిచేస్తుంది. ఈ రాగి వేసుకోవడం వల్ల అది హీట్‌ని అబ్జర్వ్ చేస్తుంది బాడీలో. అందుకని శరీరంలో ఎక్కడైనా వేడి ఉన్నట్టయితే వాళ్ళు రాగి కంకణ ధారణ చేయడం ద్వారా కూడా ఆ శరీరంలో ఉష్ణ సమతుల్యత జరుగుతుంది. ఇప్పుడు చూడండి చాలామంది ఈ కాళ్ళల్లో ప్యాచులు లాంటివి వేసుకుంటున్నారు. అంటే రాత్రి కాళ్ళకి ప్యాచులు ఉంటాయి కొన్ని. అది వేసుకుని పడుకుంటే శరీరంలో ఉండేటువంటి దాన్నేదో అంటున్నారు వాళ్ళు. కొంచెం ఏమైనా చెడు పదార్థాలు, మాలిన్యాలు అవి ఉంటే పొద్దున్న ఆ ప్యాచ్ ఇలా తీసేసరికి నల్లగా కనబడుతుందది.
అంటే శరీరంలో ఉండేటువంటి చెడు శక్తి లేకపోతే ఇంకోటి అవన్నీ కూడా పోతాయి దానివల్లనే. ఇది వరకు కాలంలో మన వాళ్ళు ఇలా రాగి కంకణ ధారణ చేసేవారు. అనేక రకాలైనటువంటి ఇది చేసేవారు. అలా రాగి కూడా చాలా ముఖ్యం. అయితే ఇంకో విషయం ఏంటి అంటే, మీరు కేవలం రాగి మాత్రమే కాదు, రానున్నటువంటి కాలంలో ఇత్తడి కూడా చాలా విశేషంగా పెరిగిపోతుంది. ఆ! ఇత్తడి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఓహ్! అందుకని ఇత్తడి, రాగి ఇలా ఏ లోహమైనా సరే వారు అట్టే పెట్టుకుంటేనే గొప్ప. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు జనం విర్రెక్కిపోతున్నారు. స్టాక్ మార్కెట్ ఏం తెలవకపోయినా, బేసిక్స్ తెలవకపోయినా దిగిపోతున్నారు. ఎవరికి కలిసొస్తది, ఎవరికి కలిసి రాదనేది ఉంటుందా స్టాక్ మార్కెట్ గూడా? ఉంటుందండి. కొంత చెప్పచ్చు. ఓకే. కానీ ఏమంటే జ్యోతిష్ శాస్త్రం మందు నిధి దర్శనం, అలాగే ఈ జూదము, ఇటువంటి వాటి మీద చెప్పకూడదు అని చెప్పాడు. ఓకే. ఇప్పుడు చాలామంది ఏమంటే మేము పలానా బెట్టింగ్ ఏసాము, అవును. ఏది నాకు ఫోన్ చేస్తారు. ఇవాళ ఏ జట్టు నెగ్గుతుందండి? అంటే దానికి ఆధారమైనది ఏముంది? ఏమి ఉండదు. కెప్టెన్ జాతకం బట్టి చెప్పండి, ఇంకొకళ్ళ జాతకం బట్టి చెప్పండి అన్నారు. నిజానికి అసలు దానికి జ్యోతిషపరమైనటువంటి వివరణ ఏమీ ఉండదు. అలాగే స్టాక్ మార్కెట్‌లో వీళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఉదాహరణకి లోహాన్ని బట్టి కొంత చెప్పచ్చు. లేదు పలానా దాన్ని బట్టి చెప్పొచ్చు గానీ, ఈ స్టాక్ మార్కెట్‌లో పెడితే డబ్బొస్తుందా, పోతుందా అన్నది వాడి జాతకమే మనకి ప్రధానం. వీడికి డబ్బొచ్చే యోగం ఉందనుకోండి, ఆకస్మికంగా ధనప్రాప్తి, అది భవిష్యత్తులో వస్తుందయ్యా నువ్వు పెట్టొచ్చని చెప్తాం. లేదు వీడికి ధన నష్టం అయ్యేటువంటి జాతకుడు అనుకోండి, అబ్బాయి నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ ఇలాంటి వాటి మీద చెయ్యకు, నీ పేరు మీద ఏం పెట్టకుండా ఇంకో దాని మీద పెట్టుకో అని చెప్పి చెప్తూ ఉంటా. అది కూడా ప్యూర్ జాతకం బేస్డే. ఈ స్టాక్ మార్కెట్ గానీ, లేదా లాటరీలు గానీ, జూదం గానీ, స్పెక్యులేషన్ గానీ, ఇవన్నీ కూడా దాన్ని బేస్డ్ గానే వెళ్తాయి. జాతకం బేస్డ్ గానే వెళ్తాయి. ఒక్కొక్కడికి చూడండి వాడు జీవితాంతం కూడా ఏదైనా జూదం ఆడే సంపాదిస్తాడు. అవును. అలా కరెక్ట్. కరెక్ట్. సంపాదించిన ఉన్నారు. వాళ్ళు చాలా ఉన్నారు. మంది చాలా ఉన్నారండి. మంది అవును. ఉన్నారు. నేను చూసాను. అవును. వాడికి అదే లాభిస్తుంది. అవును. అందులోనే ధర్మంగా వెళ్తాడు కూడాను. అవును. వాడికి అందులో అనుకోకుండా ఎక్కువ డబ్బు వస్తే దాని కొంత దాన ధర్మాలు చేసిన వాళ్ళని నేను చూశాను. అవును. అవును. ఒక్కొక్కడికి అదే యోగిస్తుంది. ఆహ్! అలా జాతకాలను బట్టి ఉంటాయి. అట్లాగే ఎవరికి ఏ లోహం పడుతుందనేది గూడా ఉంటుందా? ఉంటుంది. దాని మీద కూడా మనం వీడియో చేయడం జరిగింది. గతంలో ఓకే. అక్షయ తృతీయ రోజున, అవును. అక్షయ తృతీయ రోజున పలానా వాళ్ళు పలానా లోహం కొనుక్కోండి, పలానా వాళ్ళు ఆ! పలానా ఇది కొనుక్కోండి అని చెప్పి మనం అవును. చెప్పాం. చెప్పారు. అవును. రాశి ప్రకారంగా కూడా చెప్పాం. అవును. ధారణ గూడా ఉంటుందా? ఆ! ఆ! ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి. ఇప్పుడు చూడండి ఒక్కొక్కడు వెండి పెట్టుకోగలుగుతారు. ఒక్కొక్కళ్ళు ప్లాటినం పెట్టుకుంటే మంచిది. ఒక్కొక్కళ్ళు రాగి ధారణ చేస్తే మంచిది. ఒక్కొక్కళ్ళు బంగారం ధారణ చేస్తే మంచిది. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లోహం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధాతువు ఖచ్చితంగా ఉంటుంది. ఒక స్టోన్ ఉంటుంది. ఒక రుద్రాక్ష కూడా ఉంటుంది. గురుగారు పెద్ద ప్రమాద హెచ్చరిక అన్నారు. పంచగ్రహ కూటమి. ఇప్పుడు రాబోతుంది పంచగ్రహ కూటమి అంటున్నారు. ఏంటి దాని ప్రభావం ఎలా ఉండదు? పంచగ్రహ కూటమి పేరులోనే ఉన్నది. 5 గ్రహాలు కలిసి ఒకే రాశి యందు కూడడము. ఓకే. మనకి ఫిబ్రవరి నెల అంటే ఈ మాఘ అమావాస్య రోజున ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో చంద్రుడు పూర్వాభాద్ర మొదటి 3 పాదాలు, శతభిషము, అలాగే ధనిష్ట 3, 4 పాదాల్లో సంచరిస్తారు. అలాగే బుధుడు, శుక్రుడు, రవి, రాహువు ఈ 4 గ్రహాలు కూడా కుంభంలోనే ఉన్నారు. చంద్రుడు కూడా ఈ ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో కుంభరాశి యందు సంక్రమణం చేస్తారు. ఇప్పుడు ఈ 5 గ్రహాలు కూడుతున్నాయి. గత నెలలో మకర రాశిలో 5 గ్రహాలు కూడాయి. అప్పుడు కూడా చాలా మందిని భయపెట్టారు. ఏదో అయిపోతుంది, ఇదే అయిపోతుంది, అదే అయిపోతుందని. అప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం కూటమి వీడియో తీసాం. తీసి ఏం చెప్పాం? ఇదేం పెద్ద ప్రమాదం ఏం కాదు. రాశుల వారీగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావాన్ని చూపెడుతుంది తప్పితే ఇదేం ప్రమాదం కాదు. కానీ ఈ కూటమి మాత్రం కొంచెం ప్రకృతి మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే ఇది వాయుతత్వ రాశి కాబట్టి కుంభరాశి గాలికి సంబంధించినటువంటివి అంటే అతి గాలులు వీస్తూ ఉండడం కానీ, ఆకస్మికంగా వాతావరణం మారిపోతూ ఉండడం కానీ, లేదా గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తూ ఉండడం కానీ, అటువంటివి ఏమైనా జరుగుతాయి తప్పితే ఈ పంచగ్రహ కూటమి వల్ల చెడేమీ లేదు. ఓకే. ఇండివిజువల్ రాశి ప్రకారంగా చూసుకున్నప్పుడు ఇది మేషరాశి వారికి అత్యంత శుభాన్ని చేకూరుస్తుంది. ఓహ్! ఎందుకంటే జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నప్పుడు సంకల్పం చెప్తాం. హ్మ్. పలానా గ్రహాలన్నీ శుభ ఏకాదశ స్థాన ఫలావాప్యర్థం అని సంకల్పం చెప్తాడు. కానీ ఇప్పుడు నిజంగానే వీరికి అన్ని గ్రహాలు 11వ స్థానంలో ఉండబోతూ ఉన్నాయి. ఓకే. అది ఓకే. వీరి అదృష్టం.